నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడి శాసనసభ సమావేశాలకు సమాయత్తమవుతుంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు అసెంబ్లీ స్పీకర్గా ఎవరిని నియమిస్తారు అన్న ఉత్కంఠకైతే ఈరోజు తెరపడింది. ఫైనల్గా సీనియర్ల పేర్లు ఇప్పటి వరకు చాలామంది వినిపించినా కూడా ఫైనల్గా అయ్యన్న పాత్రుడి పేరే ఖరారైనట్టు వార్తలు అయితే వస్తున్నాయి. మరి డిప్యూటీ స్పీకర్గా జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తి ఉండబోతున్నారు అంటున్నారు. మరి అయ్యన్న పాత్రుడు మరి శాసనసభను ఎలా నిర్వహిస్తారు, దీనికి సంబంధించి కూడా మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం. నమస్కారం. మా గోవర్ధన మన వీక్షకులు కూడా నమస్కారం. సో ఫైనల్గా శాసనసభ స్పీకర్గా అయ్యన్న పాత్రుడిని నియమించడం జరిగింది చంద్రబాబు గారు. సో అయ్యన్న పాత్రుడు ఎప్పటి నుంచో రాజకీయాలు ఉన్నాడు. ఆయన 7 సార్లు ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. మరి ఇప్పటికీ ఆయనకు స్పీకర్ పదవి అయితే దక్కింది. మరి ఆయన ఎలా నిర్వహిస్తాడు శాసనసభను అంటే ఏం చెప్తారు? అయ్యన్న పాత్రుడు గారు తెలుగుదేశంలో ఆది నుంచి ఉన్న వ్యక్తి అమ్మ. 1982 నుంచి రామారావు గారితో పాటు ఉన్న వ్యక్తి. ఆయన 6-7 సార్లు శాసనసభకి, ఒకసారి లోక్సభకు కూడా ఎన్నికయ్యారు అనకాపల్లి నుంచి. ఆయన చాలా సుదీర్ఘ ప్రజాస్వామ్య ప్రాసెస్లో ఉన్న వ్యక్తి కాబట్టి ఒక సీనియర్ లీడరే కాదు, ఒక గట్స్ ఉన్న నాయకుడిగా కూడా ఉత్తరాంధ్ర పులి అని చెప్పొచ్చు. ఆయన్ని అనేక కేసులను ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా ఆయన గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాలా. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన మీద పెట్టని కేసు లేదు. ఆఖరికి ఫోక్సో కేసు కూడా పెట్టారు ఆయన మీద. అంటే ఫోక్సో తెలుసు కదా, అలాంటి కేసు కూడా పెట్టి ఆయన్ని ఆత్మ బలాన్ని దెబ్బతీయాలని. కానీ అది దేనికి తగ్గలేదు. అయ్యన్న పాత్రుడు గారు తన ప్రహరీ గోడని నీటిపారుదల శాఖ కాలువ మీద కట్టాడని చెప్పి ఒక రాత్రికి రాత్రి పొక్లైన్లు అనేక మంది 100 మంది పోలీసుల్ని పంపి పగలగొట్టి ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళటానికి ప్రయత్నించినప్పుడు కూడా ఐ థింక్ 2 years అవుతుంది. ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళడానికి స్థానిక ప్రజలు అడ్డం పడిపోయారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన ఇక్కడి నుంచి తీసుకెళ్ళకూడదని తెల్లారే వరకు వాళ్ళ ప్రయత్నాలని నిరోధించారు. ఎందుకంటే ఆ చీకట్లో తీసుకెళ్ళి ఈయనకి ఏదైనా అపకారం చేస్తారేమోనని భయపడ్డారు. ఈయన కనుక అంతమంది పోలీసులు కనుక అప్పచెబితే ఈయన మీద ఉన్న కక్షతో ఏదైనా చేయొచ్చు అని. ఈ విధంగా ఒక ఎన్ని ప్రయత్నాలు చేసి ఆయన మీద ఎన్ని కేసులు పెట్టినా కూడా ఆయన జంకలేదు. ఇంకా జంకకపోగా జగన్మోహన్ రెడ్డి యొక్క ఈ అవినీతి పరిపాలనని, అక్రమ పరిపాలనని, ఈ దాష్టికాలని ఇంకా ఎదురు తిరిగి ప్రశ్నించాడు. దాంతో తెలుగుదేశం కార్యకర్తల్లోనూ నాయకుల్లో కూడా ఇంకా బలం పెరిగింది, ధైర్యం పెరిగింది. అంతకుముందు రాక జగన్మోహన్ రెడ్డిని ఎవరన్నా ఎదిరించాలంటే కొంత జంకేవాళ్ళు. అంటే ఎవరినైనా సరే అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోవటం, ఈ డొంకల్లో రూట్లలో పెట్టి తిప్పటం రాత్రి తెల్లవారికి, అంటే వాళ్ళకు ఆ ధైర్యం చెడిపోయేటట్టుగా, అంటే నన్ను ఏదో ఎన్కౌంటర్ చేసేస్తారు అన్న ఒక ఫీల్ తీసుకురావటం కోసం ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోయేవాళ్ళు. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు కూడా మినహాయింపు ఏం లేదు ఇందులో. చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒక పాత పోలీస్ వ్యాన్లో ఎక్కించుకుని అమరావతి చుట్టుపక్కల ఉన్న ఊళ్ళల్లో డొంకల్లో పెట్టి తిప్పారు తెల్లారే వరకు. ఆయన్ని అసలు ఆయన వయసు ఏంటి, ఆయన పరిస్థితి ఏంటి. అట్లాగే వైజాగ్లో అరెస్ట్ చేసిన నాయకుల్ని కర్నూలు రాక తీసుకెళ్లారు, అచ్చెన్నాయుడు గారిని. కానీ ఇట్లా తెలుగుదేశంలో ఎవరిని కూడా వదల్లా. మరీ ముఖ్యంగా ఈయన అయ్యన్న పాత్రుడు గారు అయితే ప్రతి కేసుని ఆయన ధైర్యంగానే ఎదుర్కోబట్టే ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ప్రతి వాళ్ళు కూడా ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. లేకపోతే చాలామంది అసలు జంకారు ఈ కేసులకు భయపడి. అన్ని కేసులను ఎదుర్కొన్నాడు. అసలు యాక్చువల్గా ఆయనకి మంత్రివర్గంలో స్థానం ఇస్తారనుకున్నారు, కానీ కొన్ని సామాజిక అంశాల మూలన ఆయనకి ఇవ్వటం కుదరలేదు. కాబట్టి అంతకన్నా మంచి పొజిషన్ ఇవ్వాలి పార్టీలో. స్పీకర్ అనేది చాలా గౌరవప్రదమైన స్థానం. ముఖ్యమంత్రి తర్వాత స్పీకర్కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. మంత్రులందరూ కూడా, అందులో బీసీ నాయకుడు ఆయన, తర్వాత మంత్రులందరూ కూడా ఆయన కన్సర్న్లో ఉంటారు శాసనసభ ప్రాంగణంలో ఉన్నంత వరకు. కానీ ఎప్పుడైనా కూడా ఆయన స్పీకర్కి ఎప్పుడు ఆ వాల్యూ ఉంటుంది. స్పీకర్ ఎప్పుడు కూడా మంత్రుల ఛాంబర్లకి వెళ్ళక్కర్లేదు. ఏ మంత్రి అయినా స్పీకర్ దగ్గరికి రావాలి ఏదైనా అంశం మాట్లాడాలంటే. అట్లాంటి ఒక గౌరవప్రదమైన స్థానం. ఆయన వయసుకు తగ్గట్టుగాను, పార్టీలో ఆయన చేసిన సేవలకు కానీ, ఆయనకి ప్రజా జీవితంలో ఉన్న అనుభవానికి కానీ, ప్రజల్లో ఉన్న బలాన్ని చూసి కూడా ఆయన్ని ఒక స్పీకర్గా ఎంపిక చేయటం అనేది చంద్రబాబు, ఇంకా 2-3 పోటీలో ఉన్నప్పటికీ కూడా సున్నితంగా ఆయన అయ్యన్న పాత్రుడు గారికి ఉన్న సీనియారిటీ, ప్రజల్లోనూ పార్టీలో కూడా ఉన్న ఒక పలుకుబడి ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయనకి స్పీకర్ ఇచ్చారు. స్పీకర్గా చాలా అద్భుతంగా ఆయన చేయగలడు. ఎందుకంటే ఎవరికి జంకే మనిషి కాదు ఆయన. ముఖ్యమంత్రిగా ఫుల్ పవర్లో ఉన్న జగన్మోహన్ రెడ్డినే ఏమయ్యా నువ్వు జగన్మోహన్ రెడ్డి అని ఎదురు మాట్లాడాడు. ఆయన చేసిన ప్రతి తప్పుని బహిరంగంగా ఎండగట్టాడు. అప్పటికి అసలు జగన్మోహన్ రెడ్డి
పవర్ అట్లా లేదు. చాలామంది ఊళ్ళు వదిలిపెట్టి స్టేట్ వదిలిపెట్టి వెళ్ళిపోయారు, ఇతనితో తట్టుకోలేము ఇక్కడని. అలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం నాయకుల అందరిలోనూ కార్యకర్తల్లోనూ ధైర్యం నూరిపోసిందంటే ఆయన పేరే చెప్పుకోవాలి, ఖచ్చితంగా అయ్యన్న పాత్రుడు గారు చెప్పుకోవాలి. తర్వాత చీఫ్ విప్గా కూడా ఈ ధూళిపాళ్ల నరేంద్ర, వాళ్ళ నాన్నగారు కూడా వీర చౌదరి గారు కూడా పొన్నూరు నుంచి చాలా కాలం తెలుగుదేశం, మొదటి నుంచి తెలుగుదేశంతో ఉన్న పార్టీ వీళ్ళది, ధూళిపాళ్ల నరేంద్ర గారు వాళ్ళ ఫ్యామిలీ. తర్వాత ఇంకొకటి మనం ఈయన గురించి చెప్పుకోవాల్సింది ఏంటంటే అయ్యన్న పాత్రుడు గారిది. అయ్యన్న పాత్రుడు గారు అక్కడ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అక్రమాలకి మొట్టమొదటి బ్రేక్ వేసింది కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా తీవ్రంగా ప్రతిఘటించింది కానీ ఈయనే, మామూలుగా కాదు. అసలు ఆ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన టైంలో చాలామంది భయపడిపోయారు. తెలుగుదేశం కార్యకర్తలు ఒక 24 గంటలు 45 గంటల పాటు అసలు వాళ్ళు చేష్టలు ఉడికి చూస్తున్నారు. అసలు దీన్ని ఎలా ఎదుర్కోవాలి, ఏం చేయాలి, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే మనందరి పరిస్థితి ఏంటని. అట్లాంటి పరిస్థితుల్లో బయటకు వచ్చి శంఖారావం ఊదింది అయ్యన్న పాత్రుడు గారే. అట్లా అయ్యన్న పాత్రుడు గారు పార్టీ ఎప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే మొదటగా బయటకు వచ్చేవాడు. ఓ రకంగా మనం టంగుటూరి ప్రకాశం పంతులు గారు ధైర్యం చెప్పుకోవాలి ఇన్ని పోల్చాలంటే. మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవటానికి ఎవరి బలం చాలా, అంటే చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి రాజమండ్రి జైల్లో పెట్టాడు. ఇక మన్నేంటి అనేది కొంత ఒక దాదాపు 36 అవర్స్ రాక కూడా తెలుగుదేశం వాళ్ళు బయటికి రాలేకపోయారు, మాట్లాడలేకపోయారు. అట్లాంటి టైంలో కూడా ఈ నిలబడ్డాడు కాబట్టి శాసనసభని నిర్వహించడం ఆయనకేం కష్టం కాదు. తెలుగుదేశం వాళ్ళు అంటారా, ఆయన మీద ఉన్న గౌరవంతో అసలు మామూలుగానే క్రమశిక్షణ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి రామారావు గారి టైం నుంచి కూడా ఎమ్మెల్యేలు అవ్వగానే అసలు ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ఎలా మెలగాలి, చట్టసభల్లో ఎలా వ్యవహరించాలనేది చాలా సీనియర్లతో ట్రైనింగ్ ఇప్పించేవాళ్ళు గండిపేటలో. ఆ పరంపర కొనసాగుతుంది. కాబట్టి తెలుగుదేశం వాళ్ళు అరాచకంగా మాట్లాడటం, అరాచక చేష్టలు చేయటం, శాసనసభలో కొట్లాటలకు దిగటం, కొట్టబోవటం ఇవి ఉండవు. వీళ్ళుంది 10 మంది. ఈ 10 మందిని ఆయన కంటి చూపుతోనే ఆపగలడు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా కూడా సభలో ఈయన ముందు ఆయన భయపడాలి కానీ ఆయన ఏం తప్పులు చేయలే. పైన కూర్చున్న ఆయన, కింద కూర్చున్న ఆయన అన్ని తప్పులు చేశాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆయన చూస్తే షేక్ అవ్వాలి. ఈయనుంటే మరి వస్తాడా రాడా కూడా నాకు నమ్మకం లేదు. ఎందుకంటే అయ్యన్న పాత్రుడు అక్కడ ఉంది, ఆయన ఉత్తరాంధ్ర పులి, మరి ఈయనేమో పులివెందుల పేపర్ పులి. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మ, గోవర్ధనమ్మ, నా వీక్షకులు కూడా నమస్కారం.